ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఓబీజీ విభాగంలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించినట్లు అసోసియేషన్ ప్రొఫెసర్ ఓబీజీ డిపార్ట్మెంట్ డాక్టర్ లక్ష్మీ పద్మప్రియ తెలిపారు. బుధవారం మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ లక్ష్మీ పద్మప్రియ చికిత్స గురించి మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ పెథాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ నావల్ కిషోర్, డాక్టర్ హనుమత్ ప్రసాద్, ప్రొఫెసర్ రేడియాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ సరిత, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓబీజీ డిపార్ట్మెంట్ డాక్టర్ తేజస్విని, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనస్థీషియా డిపార్ట్మెంట్ డాక్టర్ జ్యోతి, అసోసియేట్ ప్రొఫెసర్ పాథాలజీ డిపార్ట్మెంట్ తదితరులు ఉన్నారు. చాలా వరకు నీ అండంని అంటే నీకు పెళ్లి కాలేదు కదా, చిన్న అమ్మాయి కదా, నీ అండంని తీసి నీకు ఫర్టిలిటీ అంటే ఫ్యూచర్ సంతానం ప్రతికి ఏ ప్రాబ్లం కాకుండా చూస్తాను. మ్యాక్సిమం మీకు మంచి చేస్తాను. అడ్మిట్ కట్టంటే వాళ్ళు మా మీద నమ్మకం పెట్టుకొని అడ్మిట్ అయ్యి ఇక్కడ రేడియాలజీ డిపార్ట్మెంట్లో మళ్ళీ సిటీ స్కాన్ చేయించి 1-2 సార్లు డిస్కస్ చేసుకొని ఇది క్యాన్సర్ ఉండే అవకాశాలు తక్కువ, సో బినైనే ఉంటుంది కాబట్టి లాప్రోస్కోపిక్ ద్వారా చేయొచ్చు, ప్లస్ మీ అన్నాన్ని ఉంచవచ్చు అని చెప్పి తర్వాత అనస్థీషియా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఆ పేషెంట్ని సర్జరీ క్లోజ్ చేసింది. ఈ మంత్ మే 23rd రోజు పేషెంట్కి ఆపరేషన్ చేశాను. అది చాలా పెద్ద సిస్టమ్, అంటే ఆల్మోస్ట్ మొత్తం అబ్డామిన్ మొత్తం పైన అబ్డామిన్, కింద అబ్డామిన్, పెల్విస్ మొత్తం ఆక్యుపైంది. దాంతో పక్కన టేబులన్నీ కూడా పుష్ అయిపోయింది, పక్కకు అటు ఇటు పుష్ అయిపోయింది. ఇటువంటి సర్జరీ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సర్జరీ చేసేటప్పుడు ఆ ఫ్లూయిడ్ అయితే తీసినాక పేషెంట్ కొలాప్స్ అవుతుంది. అట్లా కాకుండా బికాజ్ ఆఫ్ అనస్థీషియా డిపార్ట్మెంట్ టీమ్ వాళ్ళతో పేషెంట్ అంటే త్రూఅవుట్ ద సర్జరీ పేషెంట్ వైటల్స్ అన్ని స్టేబుల్గా ఉండి పేషెంట్ ఆ సర్జరీని తట్టుకోగలిగింది. అదొకటి. ఇంకొకటి ఎన్ని స్కాన్లు చేసినా, సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేసినా, ఎన్ని టెస్టులు చేసినా అంత పెద్ద గడ్డ యూజువల్గా చాలా వరకు క్యాన్సర్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పేషెంట్కి ఉత్తి ఓవరీ అంటే గడ్డకాడికి తీస్తే డిసీజ్ ప్రాసెస్ అంటే పెథాలజీ అట్లనే పెట్టినట్టు మొత్తం తీయాలంటేనేమో అమ్మాయి చిన్నగా అమ్మాయి, ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో అమ్మాయికి పిల్లలు పెళ్ళి అనేది ఉంటుంది. సో పెథాలజీ డిపార్ట్మెంట్తో ముందే డిస్కస్ చేసుకొని ఆన్ టేబుల్ కొంచెం ఆ ఫ్లూయిడ్ టిష్యూ బ్యాగ్స్కి పంపించాం. యూజువల్గా ఫ్రోజన్ సైటాలజీ అంటారు, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లోనే ఉంటుంది యూజువల్గా ఫ్రోజన్ సైటాలజీ. ఇక్కడ నవల్ కిషోర్ సార్ చెప్తున్నా, సార్ చెప్పారు మాకు టేబుల్ మీద పంపించండమ్మా, మేము చెప్తాము ఫ్రెష్ సైటాలజీ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫ్రోజన్ సైటాలజీ లాగానే చేసి సార్ చెప్పారు ఇది మ్యాలిగ్నెన్సీ అవకాశాలు తక్కువ, మ్యాలిగ్నెన్సీ లేదు, ఓన్లీ బినైన్ అని చెప్పారు. సో బినైన్ అయినందుకు మేము ఓన్లీ ఆ గడ్డ కాడికి తీసి ఆమె ఓవరీని ప్రిజర్వ్ చేసాం. ఓవరీని ప్రిజర్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మిగతా వాళ్ళ లాగానే పెద్ద సర్జరీ అయింది, కాకపోతే ఓవరీ ఉంది. ఫ్యూచర్ అంతా ఆమెకు ఫర్టిలిటీకి అట్లాంటి ప్రాబ్లం కాదు. అందరిలాగానే పెళ్లి చేసుకోవచ్చు, ప్రెగ్నెన్సీ కావచ్చు, పిల్లలని కనవచ్చు. ఇది గడ్డ కూడా మేము ఇంకొక థర్డ్ పార్ట్ సర్జరీ పార్ట్. ఒకటేమో ఆపరేషన్ కన్నా ముందు డయాగ్నోసిస్, తర్వాత డ్యూరింగ్ ఆపరేషన్ అప్పుడు ఇక్కడ అనస్థీషియా వాళ్ళ హెల్ప్, డ్యూరింగ్ సర్జరీ పెథాలజీ వాళ్ళ డిపార్ట్మెంట్ ఆపరేషన్, అండ్ ఫోర్త్దేమో ఆపరేషన్ బటన్ వాళ్ళ చిన్న రంధ్రాల ద్వారా చేసినాం, పెద్ద పోతలు లేకుండా. యూజువల్గా ఆమెకు ఆపరేషన్ చేయాలంటే మొత్తం అబ్డామిన్ మొత్తం ఇన్సిషన్ ఇవ్వాలి, అట్లా కాకుండా చిన్న రంధ్రాల ద్వారా 3 రంధ్రాల ద్వారా చేసి ఆ గడ్డను తీసేసి పేషెంట్కి అంటే డ్యూరింగ్ ఆపరేషన్ అప్పుడు కానీ ఆపరేషన్ తర్వాత కానీ అసలు పెయిన్ లేకుండా మిగతా వాళ్ళు ఎంత తొందరగా రికవర్ అవుతామో అంతకన్నా ఎక్కువ తొందరగా రికవర్ అయ్యింది. ఆ తర్వాత సర్జరీ అయినాక పంపిస్తే అది కూడా బినైన్ అయినా వచ్చింది, మ్యాలిగ్నెన్సీ ఏమేమి. సో ఇది చాలా అంటే అరుదైన సర్జరీ. అంత పెద్ద గడ్డ ఓవరీస్ నుంచి వస్తాయి, కాకపోతే మ్యాలిగ్నెన్సీ ఉండే అవకాశాలు తక్కువ. ఆ మ్యాలిగ్నెన్సీ ఉందా లేదా ఆన్ టేబుల్ డయాగ్నోస్ చేసుకొని మీరు అన్నాన్ని తీసి పేషెంట్కి ఫ్యూచర్ అంటే అన్నీ అంటే ఫ్యూచర్ ఫర్టిలిటీ ప్రిజర్వ్ చేసి పేషెంట్ని సంతోషంగా ఇంటికి పంపించడం వల్ల ఇంటికి పంపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది. ప్లస్ ఇది నాకు తెలిసి ఒక్క డిపార్ట్మెంట్ అయ్యే పని కాదు. సో అన్ని డిపార్ట్మెంటల్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆపరేషన్, కోఆర్డినేషన్, ఆ కమిట్మెంట్, ఆ కన్సర్న్ ఉంటేనే అయ్యిందని నేను అనుకుంటున్నాను. సో దీనికి సహకరించినటువంటి పేరు పేరున ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. దాంట్లో ముఖ్యంగా రేడియాలజీ డిపార్ట్మెంట్ హనుమంత్ ప్రసాద్ సార్, తర్వాత పెథాలజీ డిపార్ట్మెంట్ రావు కిషోర్ సార్,
సార్ హాస్పిటల్ సూపరింటెండెంట్ జీవన్ సార్ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా పక్కనే ఉండి ఇంకా మాకు ఏమైనా హెల్ప్ అయితే చేసి మమ్మల్ని ముందుకు నడిపించి పేషెంట్ రికవరీ అవ్వడానికి సహకరించినందుకు చాలా సంతోషం.